చూసుకున్నట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు షాకింగ్ కామెంట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకంటారంటే ఆయన అట్లా మాట్లాడడం అర్థం ఉందండి. అదే చెప్తున్నాను, అంటే బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయింది. అలా గతంలో ముఖ్యమంత్రి మంచి కేసీఆర్, కేటీఆర్ మంత్రికే కాదు, ఇవాళ తలసాని శ్రీనివాస్ కూడా ఆయన తలకాయ ఉందో లేదో ఎట్లా మాట్లాడుతో అర్థం కావట్లేదు. ఆనాడు పర్మిషన్ ఇచ్చింది ఇథనాల్ ఫ్యాక్టరీకి ఎవరండి? ఆ కేసీఆర్ ప్రభుత్వంలోనే. ఆయన కొడుకే స్వయంగా తలసాని సాయి కిరణ్ అక్కడ అందులో డైరెక్టర్గా ఉన్నారు. ఇవాళ కావాలని ప్రజాప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద బురద చల్లాలని చూస్తారు. కానీ ఇవాళ నిజాలు అందరికీ కూడా తెలుసు. మీకు కావాలంటే ఎవిడెన్స్ కూడా పంపిస్తా. తన కొడుకే స్వయంగా అందులో డైరెక్టరు. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? ఆనాటి ముఖ్యమంత్రి. ఎవరు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నది? కేసీఆర్. అంటే ఏదో ప్రభుత్వం మీద బురదలంత మాత్రం వల్ల ఇవాళ ఏదో అబద్ధాలను నిజం చేయాలనుకుంటే అది జరగదు. డెఫినెట్ కూడా నిజాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టినే ప్రజలు, రైతుల యొక్క బాధ మాకు తెలుసు కాబట్టి వాళ్ళని ఏ విధంగా వాళ్ళకు ప్రజా నిర్ణయాలకు అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. తలసాని శ్రీనివాస్ ఏం మాట్లాడుతున్నా బహుశా ఆయన ఒకసారి చదువుకొని వచ్చి అక్కడ జరిగినటువంటి ఒప్పందాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రభుత్వం వెనకడుగా ముందడుగా కాదు. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లుగా ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది. ఈ పర్యావరణాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పౌర సమాజం మీద, అందరి మీద ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్ళలో చెరువులు కబ్జాలకు గురైనాయి, నాలాలు కబ్జాలకు గురైనాయి. ఇవాళ ఈ విధంగా ముందుకు పోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఒక హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ హైడ్రాని దేశ ప్రజలందరూ కూడా ఇవాళ అర్చిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసిన భూములని, చెరువులని కబ్జా చేసిన ఒక్కొక్కటి బయటపడుతున్నాయని హైడ్రా మీద ఏదో అవాకులు చెవాకులు పెడుతున్నారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఇవాళ మనకు తెలుసండి, ఇవాళ ముంబై నగరం ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, ఢిల్లీ నగరం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది. ఇట్లాంటి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రావద్దనే ఒక సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని మీద కూడా మీరు విమర్శిస్తే, అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, కేసీఆర్కి ఒకటి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుర్రు. ఇవాళ మీరు చూడండి, హైడ్రా చేస్తున్నటువంటి తప్పే ఉంది, మూసీ రీజనరేట్ చేస్తే తప్పే ఉందండి. ఇవాళ మూసీ నదిలో ప్రజలు ఇవాళ చాలా బాధలు పడుతున్నారు. దాదాపు 30 నుంచి 40 రకాల డిజీజెస్తో ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. పుట్టబోయే బిడ్డకు కూడా అక్కడ ప్రమాదం ఏర్పడింది. దాన్ని వాళ్ళకు కూడా ఒక మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వడంలో తప్పే ఉందండి, క్వాలిటీ హెల్త్ ఇవ్వడంలో తప్పే ఉందండి. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సదుద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు 10 ఏళ్లుగా పర్యావరణ విధ్వంసం జరిగింది. ఇవాళ పర్యావరణం రక్షించవలసినటువంటి ఒక బాధ్యత మనందరి మీద ఉందని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకురు. దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇవాళ ఆరోపించడానికి వాళ్ళు ఎట్లా మాట్లాడుతారో బహుశా అలా అవగాహనతోటి మాట్లాడుతారో, అవగాహన లేకుండా మాట్లాడుతారో బహుశా వాళ్ళే అర్థం చేసుకోవాలి. నేను ఏమంటున్నా అంటే, ఢిల్లీ అనేది ఎక్కడుందండి? ఈ దేశానికి రాజధాని, ఈ దేశ ప్రధాని, ఈ దేశ మంత్రులు ఢిల్లీలో ఉంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని కలవడానికి, కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్ళకపోతే మీ లెక్క గుజరాత్ పోయి అంబానీని, ఆదాని కలవాలంటారా? ఏం మాట్లాడతారండి ఇది? అరే వాళ్ళు మాట్లాడడానికి ఒక సహేతుకంగా మాట్లాడాలి. ఇవాళ ప్రధానమంత్రిని కలిస్తే తప్పేందండి, ముఖ్యమంత్రిని కలిస్తే తప్పే ఉందండి. ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలే 10 ఏళ్లుగా. మీరు కేసీఆర్ ఏనాడు, కేటీఆర్ మాట్లాడలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులతో మాట్లాడి తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ నిధులు పెంచడం, తెలంగాణ విభజన చట్టంలో హామీలు అమలు చేయడం, దాని గురించి కలుస్తున్నారు. దాంట్లో తప్పే ఉందండి. ఏదో వాళ్ళు విష ప్రచారం చేయాలి కాబట్టి మాట్లాడుతారు. మరి ఢిల్లీకి వెళ్ళకుంటే కేంద్ర రాజధాని ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పమనండి. ఏం మాట్లాడతారండి? మాట్లాడితే కూడా కనీసం ఒక అర్థవంతంగా మాట్లాడాలి. అందుకే నేను ఏమంటే, క్రిటిసిజం చేసినప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఏదో మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి ఏది పడితే అది విమర్శిస్తే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.